హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి రాయదుర్గ్లో ఉన్నటువంటి ఐకియా గురించి వీడియోలో మీదటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఐకియా ఉంటుందన్నమాట. సో మనకి నంబర్ ఆఫ్ మెట్రో ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇన్ కేస్ సికింద్రాబాద్ నుంచి బస్సెస్కి రావాలనుకునే వాళ్ళు సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి 10H బస్ నెంబర్స్ ఎక్కేసి అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావచ్చు అనమాట. ఒకవేళ మెట్రో ట్రైన్ కనుక రావాలి అనుకుంటే సికింద్రాబాద్ నుంచి రాయదుర్గ్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో చాలా ఫాస్ట్గా వచ్చేసాయి అన్నమాట. వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం ఇక్కడికి వచ్చేసేయచ్చు సికింద్రాబాద్ నుంచి మెట్రో ట్రైన్ కనుక వస్తే కనుక. సో ఇది వచ్చేసి ఐకియా అండి, చూస్తున్నారు కదండి. సో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఐటెం కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ స్పూన్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ప్రతి ఒక్కటి చాలా చాలా క్వాలిటీతో చాలా చక్కగా ఉంటాయి. సో ప్రతిదీ ఒక్క వీడియోలో కవర్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు కనుక నేను ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి మాడ్యులర్ కిచెన్స్, మాడ్యులర్ హాల్స్, అలాగే మాడ్యులర్ డైనింగ్ ఏరియా, అలాగే మాడ్యులర్ చిల్డ్రన్ బెడ్రూమ్స్, అలాగే సోఫా రిలేటెడ్గా ఈ వీడియోలో మొత్తం అంతా కవర్ చేశానండి. రిమైనింగ్ వీడియోస్లో వచ్చేసి పర్టికులర్గా అంటే కిచెన్కి సంబంధించినవి, అలా లేదంటే సపరేట్గా ఓన్లీ బెడ్రూమ్కి సంబంధించినవి, లేదంటే సపరేట్గా డైనింగ్ సంబంధించినవి, అలాంటివి సపరేట్గా వీడియోస్ మళ్ళీ పెడతాను. సో ఇప్పుడైతే మనం ఐకియా లోపలికి వచ్చేసాము. సో ఎంట్రన్స్లో మనకి ఇలా రాగానే మనకి ఏవైనా పర్చేస్ చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ని పర్చేస్ చేయడానికి అయితే ఈ ట్రాలీస్ని యూజ్ చేసేసి మనం ఈ బ్యాగ్స్ తోటి మనకు కావాల్సిన ఐటమ్స్ అని తీసుకుని దీంట్లోకి వేసుకుని షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తుండేది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయన్నమాట, టాయ్స్ ఇలాగా. జస్ట్ మనం ఇది దాటాక పక్కనే మాడ్యులర్ కిచెన్స్, అలాగే మాడ్యులర్ డైనింగ్ హాల్స్, బెడ్రూమ్స్, మాడ్యులర్ హాల్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. ఇప్పుడు 1 బై 1 ఈ వీడియోలో చూసేసేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తుండేది వచ్చేసి మాడ్యులర్ కిచెన్ సెట్ అండి, అలాగే పక్కనే డైనింగ్ సెట్ కూడా ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా ప్రతి ఒక్కటి చక్కగా అరేంజ్ చేస్తుంటారు. అంటే మనం ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చాలా చక్కగా అరేంజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్క పీస్ కూడా ఇక్కడ ప్రైస్ ట్యాగ్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇది వచ్చేసి టోటల్గా కిచెన్ సెట్ అనమాట. సో ఇన్ కేస్ మేము షాపింగ్ చేయలేము, చాలా లాంగ్ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు నచ్చినటువంటి ఐటమ్ని మీ కార్ట్లో యాడ్ చేసేసుకొని మీరు ఎంచక్క బై చేయొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు మీకు ఒక మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లో రూట్ మ్యాప్ చిన్న పాంప్లెట్ టైప్లో ఉంటుంది. సో దాంట్లో మీరు అది కనుక చూసుకుని మీరు నడవగలిగితే మనకి ఏ ఏరియాలో ఏవి ఉంటాయి, ఎక్కడ ఏవి దొరుకుతాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో లేదంటే పెన్సిల్తో ఏవైనా మార్క్ చేసుకునే వాళ్ళకి పెన్సిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లేదు ఏదైనా మెజర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి టేప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు వాటిని ఫస్టే తీసుకొని వెళ్ళండి కావాలనుకునే వాళ్ళు. సో ఇది చాలా చాలా ఎక్కువ స్పేస్లో ఉంటుందండి, నడవడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో అక్కడక్కడ కాసేపు ఆగి ఓపిక్గా చూడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఐటమ్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఏదైనా తినాలనుకునే వాళ్ళు ఎంచక్క ఇక్కడ ఎంట్రన్స్లోనే బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. మీరు వచ్చేసి ఇక్కడ ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినేసి మీ షాపింగ్ ఎంచక్క చేసుకోవచ్చు. బట్ కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయన్నమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్ వచ్చేసి. సో ఈ వీడియో వచ్చేసి కొత్తగా ఫర్నిచర్ కొనాలనుకునే వాళ్ళకి, లేదంటే కొత్తగా ఇల్లు కొని వుడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. అంటే మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట, ఇలాంటి ఫర్నిచర్ అయితే బాగుంటుంది, లేదంటే ఇలాంటి ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ పర్చేస్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట మనకి ఇక్కడికి వచ్చేసి. సో కొత్తగా కొనాలనుకునే వాళ్ళు వచ్చేసి ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి. సో మన టేస్ట్ తగ్గట్టుగా ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో లుక్ కూడా చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట వీటితో కనుక మనం అరేంజ్ చేసుకున్నట్టయితే. సో ఇప్పుడైతే ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి.
సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఎంట్రన్స్లో ఉన్నటువంటి కొన్ని సెట్స్ మాత్రమే నేను కవర్ చేశాను. కమింగ్ వీడియోస్లో వచ్చేసి ఇండివిజువల్గా అంటే హోమ్ అంటే కిచెన్కి సంబంధించినటువంటి సపరేట్ ఐటమ్స్, అలాగే బెడ్రూమ్కి సంబంధించినటువంటి సపరేట్ ఐటమ్స్, ఇలాగా వీడియోస్ అయితే నేను ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తున్నాను కొన్ని. సో వీకెండ్స్లో వచ్చేసి చాలామంది విజిట్ చేస్తుంటారండి ఈ ఐకియాకి వచ్చేసి. చాలామంది కావాల్సినటువంటివి బై చేయడానికి కూడా చాలామంది వస్తుంటారు. సో చూసారు కదండి, మాడ్యులర్ కిచెన్స్, మాడ్యులర్ బెడ్రూమ్స్, మాడ్యులర్ డైనింగ్ హాల్స్, అలాగే మాడ్యులర్ హాల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అలాగే ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా చాలా క్వాలిటీగా, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. సో ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి, కొనకపోయినా పర్లేదు, మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.